హాయ్ వివర్స్, వెల్కమ్ టు లా పాయింట్. ఈరోజు మనకి మెయిల్స్ అయితే వచ్చాయి. మెయిల్స్లో బాధితులు చెప్పిన క్వశ్చన్ని ఈరోజు మనం మన్యం రాజశేఖర్ గారితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముఖ్యంగా చూసుకుంటే కనుక 498 అంటే ఏమిటి? 498 అంటే క్రూయాలిటీ, అంటే ఫిజికల్గాను తర్వాత మెంటల్గాను ఒక అదనపు కొట్టడం కోసం కొడటం, గృహహింస చేయటం, ఇదంతా కూడా క్రూయాలిటీ కింద, అదే 498 కింద వస్తుంది. ఇప్పుడు కొత్త సెక్షన్ బిఎన్ఎస్ ప్రకారం కొత్త సెక్షన్ వచ్చి 85. 498 అనేది ఏ అనేది పాతది, 498 అనేది పాతది, ఇది కొత్తది అనమాట. 85 అనేది బిఎన్ఎస్ ప్రకారం. అంటే ఐపీసీ చేంజ్ అయింది. ఈ ఐపీసీ చేంజ్ అయిన తర్వాత బిఎన్ఎస్ కింద 85 సెక్షన్ కింద ఈ 498 అంటే ఏదైతే క్రూయాలిటీ, ఈ గృహహింస, వీటికి సంబంధించి ఈ సెక్షన్ ఇలా మారింది. ఇంకొక విషయం ఏంటంటే ఈ 498 ఏదైతే ఈ గృహహింస అంటే కట్నం గురించి కానీ వాళ్ళ పేరెంట్స్, భర్త పేరెంట్స్ మీద కూడా ఎవరైతే ఇప్పుడు చుట్టాలు, రిలేటివ్స్ కానీ వీళ్ళందరి మీద కూడా కేసులు కట్టవచ్చు. కట్టిన తర్వాత ఏమైందంటే చాలా కేసుల్లో ఇలాగే అందరి మీద కేసులు కడతారు. కానీ ఒక ఫ్యామిలీలో హస్బెండ్ తప్ప మిగిలిన ఎవరు కూడా అంత క్రూయాలిటీ చూపిరని చెప్పి గత సుప్రీంకోర్టు మనకి అందరికీ జడ్జిమెంట్ ఇచ్చిన విషయం అందరికీ తెలుసు. కాబట్టి భర్త మీద మాత్రమే ఈ యొక్క 498 అనేది ఇప్పుడు చెల్లుబాటు అవుతుంది. ఇంకా భర్త మీద తప్ప మిగిలిన ఫ్యామిలీని అందరూ కూడా ఏదో మిస్యూజ్ చేయడానికి, ఒక తప్పుడు స్టేట్మెంట్స్తో మిస్యూజ్ చేయడానికి ఈ యొక్క 498ని వాడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ యొక్క 85ని వాడుతున్నట్టు విషయం. కాబట్టి ఈ 498 అంటే ఈ డౌరీకి సంబంధించి ఏదైతే వరకట్నం గురించి వేధిస్తూ ఉంటారో, వరకట్నం తీసుకురమ్మని చెప్పి ఇలాగ దాని గురించి అని చెప్పి ఈ 498. సార్, 498 సంబంధించి కూడా సందర్భాల్లో ఎటువంటి శిక్ష పడే అవకాశాలు ఉంటాయి అంటారు? 3 సంవత్సరాలు జైలు శిక్ష, ఫైన్. దీంట్లో కనుక డౌరీ డెత్ 498 వేరు, 498 అనేది ఏమో మామూలుగా వరకట్నం అడిగితే ఇది. ఇప్పుడు 304 బి ఉంది. 304 బి వచ్చేసేమో డౌరీ డెత్ అనమాట. డౌరీ డెత్ అంటే ఏంటంటే ఈ వరకట్నం కోసం తీసుకురాలేదని ఒకవేళ మర్డర్ చేసినా, అలాంటి ఏమైనా చేసినా కానీ ఇది డౌరీ డెత్. ఈ డౌరీ డెత్లో వచ్చేసి లైఫ్ ఇంప్రిజన్మెంట్. ఇలాగా ఈ వరకట్నం వేరు, ఈ డౌరీ డెత్లు వేరు. ఎక్కువగా ఎటువంటి సందర్భాల్లో ఈ 498ని ఎక్కువగా ఉపయోగిస్తారు? ఇప్పుడు అత్త, మామ, లేకపోతే ఆడబడుచులు, భర్త, వీళ్ళు ఏదైనా ఇప్పుడు సూటిపోటు మాటలు కానీ ఏదైనా హెరాస్మెంట్, మెంటల్లీ, ఫిజికల్లీ ఏదైనా హెరాస్మెంట్ చేసిన, వరకట్నం గురించి అంటే ఎక్కువ డబ్బులు తీసుకురా, మీ ఇంటి దగ్గర నుంచి ఎక్కువ నాకు కట్నం కావాలి, ఇంత కట్నం కావాలి, అంత కట్నం కావాలి, మీకు ఇంత ఆస్తుంది, నాకు ఎంత కావాలి, ఇవన్నీ కూడా ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ ఏ రకమైన డౌరీ కోసం అని చెప్పి ఏ రకమైన హెరాస్మెంట్ చేసినా అవన్నీ కూడా ఈ 498 కింద వస్తాయి. సార్, 304B అంటే ఏమిటి? సెక్షన్ 304B అంటే ఈ ఏదైతే గృహంలో అంటే డౌరీ డెత్ అంటే వరకట్నం కోసం, ఇంతకుముందు వరకట్నం కోసం ఏం చేసేవాళ్ళంటే కొన్ని ఇళ్లలో మామూలుగా కిరోసిన్ పోసి తగలబెట్టడం, ఇలాంటి రకరకాల ఇన్సిడెంట్స్ జరిగాయి. ఈ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు అప్పుడు ఈ 304B అనే దాన్ని ఒక మహిళకి, గృహంలో ఉన్న మహిళకి అలాంటి పనిష్మెంట్స్, అంటే ఎవరైనా తప్పు చేస్తే దీనికి ఇలాంటి పనిష్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సెక్షన్ని తీసుకురావడం జరిగింది. ఇది కొత్త చట్టంకి వచ్చేటప్పటికి 80 దీని సెక్షన్. దీనికి 7 years దగ్గర నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు శిక్ష పడే ఒక ఇది ఉంది. అంటే ఎవరైనా కానీ భర్త చేత బాధింపబడినా కానీ, అదే మర్డర్ చేయబడితే, గృహంలో భర్త చేత మర్డర్ చేయబడి ఆటోమేటిక్గా అది 304Bకి వెళ్ళిద్ది. అంటే సెక్షన్ 80 బిఎన్ఎస్ వెళ్తుంది అనమాట. అదే దాంట్లో కూడా ఇన్ని 7 సంవత్సరాల ముందు అయితే 7 సంవత్సరాల ముందు అయితే ప్రిజంప్షన్, 7 సంవత్సరాల లోపు ఆ మర్డర్ జరిగిందంటే ఖచ్చితంగా భర్తే ఆమెని చంపాడు అనేది నిర్ధారణ వస్తుంది.
7 సంవత్సరాల లోపు అయితే 7 సంవత్సరాల పైన అయితే అంటే ఈ మధ్యలో ఎటువంటి కుటుంబ కలహాలు లేవు, ఇటువంటి 498 కేసులు ఇవన్నీ లేకపోతే ఆటోమేటిక్గా అతను చేయనట్టు. అలాగా ఒక ప్రిజంప్షన్ కూడా ఉంటుంది ఎవిడెన్స్లో. అంటే ఫర్దర్గా మనం ఎలా వెళ్ళొచ్చు అంటారు దీని గురించి అంటే ముందు భార్యాభర్తల మధ్య సమస్య ఉన్నప్పుడు పెద్ద మనుషుల్లో లేకపోతే కౌన్సిలర్స్ దగ్గర ఖచ్చితంగా కౌన్సిలింగ్ అయితే భార్యాభర్తలకు అవసరం. ఈ యొక్క డౌరీ దత్తు కానీ అంతవరకు వెళ్లకుండా ముందు అసలు ఏదైతే ఇనిషియల్ స్టేజ్లోనే అతనంటే పడట్లేదు, లేకపోతే ఇంకోటి ఆమెకి ఇతనంటే పడట్లేదు. ఇప్పుడు ఈ మధ్య చూసినట్టయితే ఇటీవల కాలంలో కూడా ఎవరైతే భార్య కూడా కొన్ని ఎక్స్ట్రా అఫైర్స్ పెట్టుకొని భర్తను చంపే పరిస్థితి. ఇలాంటప్పుడు పోనీ లవర్ని చంపేసే పరిస్థితి, లవ్ చేసిన అమ్మాయి లవర్ని చంపేసే పరిస్థితి. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఆటోమేటిక్గా ముందు ఒక కౌన్సిలింగ్ అనేది అవసరం. వాళ్ళ యొక్క వ్యక్తిగత కౌన్సిలర్స్ ఉంటారు, ఫ్యామిలీ కోర్టులో కౌన్సిలర్స్ ఉంటారు, పోలీస్ స్టేషన్లో కౌన్సిలర్స్ ఉంటారు. కౌన్సిలింగ్ అనేది అవసరం వాళ్ళకి. రీసెంట్గా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, లవర్లు వచ్చేసరికి అంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కానివ్వండి, ఇలా హత్యలు చేయటం కానివ్వండి, చంపటం అనేది చేస్తూ ఉన్నారు కదా. దీనికి ఏం చెప్తారు మీరు, ఎలా వెళ్ళాలంటారు? హత్యలు జరుగుతున్నాయి. ఇప్పుడు రీసెంట్గా 2-3 ఇన్సిడెంట్స్ కూడా చూసాం. ఈ యొక్క ఇన్సిడెంట్స్ ఎలా ఉంటాయంటే మర్డర్ కింద శిక్ష పడుతుంది వాళ్ళకి. వాళ్ళు ప్రూవ్ అయితే కనుక ఖచ్చితంగా 7 years ప్లస్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ కూడా పడే అవకాశం ఉంటుంది మర్డర్ కేసు కింద. అంటే ఏదైతే ఇప్పుడు 302 ఉంది, ఇప్పుడు కొత్త సెక్షన్ వచ్చేసేమో 103, కొత్త బిఎన్ఎస్లో 104. కాబట్టి బిఎన్ఎస్ ప్రకారం ఏదైతే ఉందో ఆ పనిష్మెంటు పడుతుంది కంపల్సరీగా. చాలా లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా పడుతుంది ప్రూవ్ అయితే. తప్పించుకోవడానికి అవకాశాలు అంటే అది ఎలాగా, ఇప్పుడు వాళ్ళు చేశారు బయటకు వస్తుంది, చేయలేదు అయితే చేయలేదని బయటకు వస్తుంది. తప్పించుకునే అవకాశం ఏముంటుంది దీంట్లో?